వాళ్ళు ట్విట్టర్లో నెంబర్ 1 ఎవరు, నెంబర్ 2 ఎవరు లెక్కలు ఉన్నాయి కదా. సినిమా వాళ్ళు కూడా అదే. అలాగే ఏదైనా ట్రయలో లేదా పాటో పైలటో విడుదల చేస్తే దాన్ని ఎన్ని మిలియన్ వ్యూస్ లేకపోతే అంటే ఏదో ఒక బేస్ ఉంటుంది కదా. మోదీ గారు ఓకే, తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అగ్రనటులు ఉన్నారు, లేకపోతే ప్లేయర్స్ ఉన్నారు మీరు అన్నట్లు. దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. అంటే క్రికెటర్ల తర్వాత అదే పొలిటికల్ కేటగిరీలో నెంబర్ 2. ఓకే, క్రికెటర్లు స్టార్ అంటే ఈయన రాజకీయ నాయకుల్లో కూడా నెంబర్ 2 అయ్యాడని. ఇక్కడ వీళ్ళ ఆనందం ఏంటంటే ఒక స్టార్గానో సెలబ్రిటీగానో చూడటం అది వేరు. ఇక్కడ రాజకీయ నాయకులను కనుక చూస్తే దేశంలో మిగిలిన అందరి నాయకుల కంటే మోదీ తర్వాత ఈయనే చూస్తున్నారని. మోదీ అయితే సోషల్ మీడియాను వాడుకోవడంలో సిద్ధహస్తుడు కదా, మనకు తెలుసు. ఆయన 2013 నుంచి చాలా ప్రముఖంగా ఉన్నారు. మన్ కీ బాత్ ఆఖరికి ఆల్ ఇండియా రేడియోని కూడా ఆయన వదిలిపెట్టలేదు. ఇవన్నీ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి అంత ప్రయత్నం చేయకపోయినా నెంబర్ 2 ఉన్నారంటే పవన్ కళ్యాణ్ మీద, ఆయన అడుగుల మీద, ఆయన చర్యల మీద దృష్టి, ఆకర్షణ, ఆసక్తి బాగా పెరుగుతున్నాయి అనేది ఒకటి. ఇది ఒక విధంగా జన సైనికులకు కొంచెం సంతోషం కలిగించేది. ఎందుకంటే మొన్న ఆయన మనకు సత్తా లేదు అని అన్నారని, సత్తా లేదని ఉందా లేదా చిన్న పార్టీ కొత్త పార్టీ అనుకున్నప్పటికీ అనడం ఎందుకు, చెప్పడం ఎందుకు అని నేను వ్యాఖ్యానిస్తే కూడా చాలా స్పందన కూడా వచ్చింది. ఆ భావన వాళ్ళల్లో ఉంది. కానీ వాళ్ళకు మాట్లాడుతున్నారు. సత్తా అనేది అనేక రూపాల్లో ఉంటుంది. ఎవరి సత్తా ఎంత అనేది జనానికి తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు ఓ పార్టీ లోక్ సత్తా అని పేరు పెట్టుకుంది అనుకోండి, దానికే సత్తా ఉందని వెంటనే ఏమీ పార్టీ పేరులోనే సత్తా అనేది పెట్టుకోవచ్చు. కాబట్టి క్యాజువల్గా మామూలు యథాలాపంగా మన బలం చాలదు కాబట్టి కలుపుకున్నాం అని చెప్పిన దానికి చాలా ఎక్కువగా అర్థాలు తీసి తక్కువ చేస్తున్నారు అని నా మీద అయితే మనం ఇక్కడ మాట్లాడిన దాని మీద ఎవరో జనసేన నాయకులు ఒకరిద్దరు తీవ్రమైన కామెంట్స్ కూడా చేశారు. నేను మళ్ళీ వాటిని ఖండించి ఆ పని నేను పెట్టుకోదలుచుకోలేదు. కానీ అయితే లేదు, మాకు సత్తా ఉంది, మా నాయకుడు చూడు జాతీయ స్థాయిలోనే మోదీ తర్వాత 2nd ప్లేస్లో ఉన్నారు, ఎన్డీఏలో కూడా సంధానకర్తగా, అంటే వాళ్ళ థీరీ కూడా అదే కదా. దక్షిణ భారతదేశంలో కూడా ప్రచారకర్తగా పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఉపయోగించుకుంటారు. తర్వాత మహారాష్ట్రలో కూడా ఇప్పటికే ఆయన ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. రేపు ఉత్తర భారతదేశంలో కూడా ఈ సనాతనవాదం ఇంతగా ప్రచారానికి ఎత్తుకున్నారు. కాషాయ దుస్తులు కూడా ధరించారు. పుణ్యక్షేత్రాలు ఇప్పటికీ దక్షిణ భారత పుణ్యక్షేత్రాలు అయిపోయినాయి, మరి రేపు ఉత్తర భారత పుణ్యక్షేత్రాలు కూడా చూడొచ్చు కదా. కాబట్టి ఈ విధంగా నెమ్మదిగా పవన్ కళ్యాణ్ ఆయన ఏదో బీజేపీతో ఉంటారు, ఏమవుతుంది అది అట్లా ఉంచి రాజకీయంగా తన పట్టు పెంచుకుంటున్నారు. ఆయనను అందరూ చూస్తున్నారు. ట్విట్టర్ ఎక్స్లో ఇంత ఉంది అంటే విదేశాల్లో ఉన్న రాజకీయ పరిశీలకులు కూడా ఈ పాత్రను పరిశీలిస్తున్నారు. అది దాని గురించి వాళ్ళు అనుకునేది. ఒక విధంగా గుర్తించి ఎవరైనా అంతే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చాడంటే కూడా మనం ఇలాగే మాట్లాడుకునే వాళ్ళం కదా. అటువంటిది ఒక రాష్ట్రానికి సంబంధించిన కొత్త నాయకుడు, కొత్త అంటే జాతీయ రంగస్థలంలో కొంచెం కొత్త కదా, 10 ఏళ్ళ నుంచి ఉన్నా. అది ఇక్కడ ముఖ్యమైన విషయం. సార్ 2000 నెంబర్ 2 అవును, ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 2 అవునా కాదా చర్చ గురించి కదా సత్తా అన్నప్పుడు. ఆ జాతీయ స్థాయిలోనే నెంబర్ 2. ఇంకా మీరు ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు, అది కొడితే అలా కొట్టాలంటారా? అది వాళ్ళ. సార్ 2024 ముందు పవన్ కళ్యాణ్ పరిస్థితి వేరు, 24 తర్వాత